వెల్కమ్ టు హెల్త్ టైమ్. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేసే కొద్దీ తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, వెన్ను సమస్యలు, డిస్క్ సమస్యలు తీవ్రమయ్యే కొద్దీ నరాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంటాయి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, అవి నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఎమర్జెన్సీకి దారితీస్తుంటాయా, నరాలకు సంబంధించిన సమస్యలపై వివరాలు అందించడానికి సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనే కండిషన్ ఏంటి, ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనేది మనకు ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మనకు బ్లడ్లో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఇది జనరలీ మనకు ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో ముఖ్యంగా స్పాండిలైటిస్ అంటే స్పైన్ అరుగుదల, అంటే స్పైన్లో అంటే మనకు వెన్నుముక్కలో ఉన్న ఎముకలు 33 ఉంటాయండి, 33 బోన్స్. ఈ 33 బోన్స్లో అరుగుదల రావడం వల్లనే దాన్ని మనం స్పాండిలైటిస్ అంటాం. ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో జనరలీ స్పైన్తో పాటు మిగతా జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సాక్రోయిలియాక్ జాయింట్స్ కావచ్చు, యాక్సియల్ జాయింట్స్ అంటే షోల్డర్స్, నీస్, ఇవి కూడా ఒక్కొక్కసారి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా స్పైన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గుతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే మనం తల తిప్పాలన్నా, మెడ తిప్పాలన్నా, లేదా వంగి లేవాలన్నా కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ, అంటే స్పైన్ ఫ్లెక్సిబిలిటీ తగ్గడం వల్ల ముఖ్యంగా తల తిప్పలేకపోవడం అనేది, మెడ తిరగకపోవడం అనేది, ముఖ్యంగా మెడ నొప్పులు, దానివల్ల షోల్డర్ బ్లేడ్స్లో అంటే ముఖ్యంగా మనకు ఈ మజిల్స్ పెయిన్ రావడము అండ్ బ్యాక్ పెయిన్ రావడము, వంగలేకపోవడము, అవి ఒక్కొక్కసారి సివియర్ అయ్యి నర్వ్స్ కంప్రెషన్ అయినప్పుడు, అంటే రాడికల్స్ అనేది కంప్రెషన్ అయినప్పుడు ఒక్కోసారి కాళ్ళు చేతుల తిమ్మిర్లు కానీ ఇలా వస్తూ ఉంటాయి. ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనేది జనరలీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల, HLA-B27 అనే పాజిటివ్ ఉండడం వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. ఇది దీంట్లో వేరియస్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక బోన్స్, స్పైన్ని మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా వేరే పార్ట్స్ కూడా, అంటే బాడీలో ఉన్న వేరే పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వీటిని తొందరగా రికగ్నైజ్ చేయగలడము, తొందరగా మెడికేషన్స్ వాడడం ద్వారా దీన్ని మనము చాలా వరకు కంట్రోల్లో చేసుకోవచ్చు అండి. కాల్ చూద్దాం అండి. వెంకటేశ్వర్లు గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్గా మా వైఫ్కి బ్యాక్ పెయిన్ వస్తుందండి బాగా. ఓకే సార్. తనకి C-సెక్షన్ ఆపరేషన్ జరిగింది 9 months బ్యాక్. దాని తర్వాత సివియర్గా బ్యాక్ పెయిన్ 7th month నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ 2 months నుంచి చాలా సివియర్గా ఇబ్బంది పడుతుంది. డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారండి? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేయమంటారా, లేకపోతే ఇది నార్మల్ అండి? సో ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్ అనేటువంటి మనకు చాలా కాసెస్ ఉంటాయి. మెయిన్గా మనకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్, అంటే ముఖ్యంగా ఈ స్పైన్లో ఈ L4, L5 కానీ L5S1 అంటారు, ఈ వర్టిబ్రాస్ మధ్య డిస్క్ అనేది ఉంటుంది. డిస్క్ అనే మెటీరియల్ కొంచెము డిహైడ్రేట్ అవ్వడం వల్ల, జనరల్లీ 40 years నుంచి ఇది డిహైడ్రేట్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత వీటి డిహైడ్రేట్ అవ్వడం వల్ల ఒక్కోసారి అది డిస్క్ హర్నియేషన్ అవ్వడం వల్ల కూడా మనకు ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్స్ అనేవి వస్తాయి. ఈ బ్యాక్ పెయిన్స్తో పాటు కాలు లాగడము, కొంచెం బటక్స్, ఈ థైస్లో కూడా ఏదైనా టింగ్లింగ్ నమ్నెస్ కానీ, పెయిన్ కానీ, లాగినట్లు కానీ అలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే అది ముఖ్యంగా మనకు ఈ నర్వ్స్ అంటే స్పైన్కి సంబంధించిన సమస్య అని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఓన్లీ అక్కడ మాత్రమే పెయిన్ వస్తున్నా కూడా ఒక్కొక్కసారి అది లోకలైజేషన్ని బట్టి స్పైన్ ఇష్యూస్ ఉండే కూడా అవకాశం ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు ఒక లంబార్ స్పైన్కి ఏదైనా ఎక్స్రే కానీ, MRI కానీ చేయడం ద్వారా మనము దీన్ని పిన్ పాయింటెడ్గా ఎక్కడ డిస్క్ ప్రాబ్లం ఉంది, ఏమొస్తుంది అని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందండి. రాజు గారు కాల్. రాజు గారు మేడం నమస్తే, చెప్పండి. డిస్క్ నాకు ఈ మధ్యన డిస్క్ ప్రాబ్లం, L4, L5 డిస్క్ ప్రాబ్లం అండి. ఓకే అండి, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇది రీసెంట్ గా 1 month అయింది సార్. డిస్క్ L4, L5 ప్రాబ్లం వచ్చింది సార్. MRI స్కానింగ్ తీశాను. ఓకే. MRI స్కానింగ్ తీస్తే అది డిస్క్ వచ్చేసి నరానికి టచ్ చేస్తుందని అన్నారు సార్ డాక్టర్. అవునండి. అది మెడిసిన్ ఇచ్చారు సార్. మెడిసిన్ ఇచ్చాడు, ఇంకా ప్రాబ్లం అవుతుంది సార్. అది ఇంకా అసలు పెయిన్ తగ్గట్లేదు సార్. ఓకే అండి. సో ముఖ్యంగా ఈ L4, L5 అనేది L5S1 దగ్గర మనకు కామన్గా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది స్పైన్కి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఏదన్నా ఇప్పుడు అనక్లమ్టైజ్డ్ వర్క్స్, అంటే సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం, అంటే స్పైన్కి కావాల్సిన ఎక్సర్సైజ్ లేకుండా
సడన్గా ఏమైనా వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ లేదా జర్నీస్ కావచ్చు, పోస్చర్ కావచ్చు, కూర్చునే స్టైల్ కావచ్చు, ఎక్కువ సిట్టింగ్ జాబ్స్, పోస్చర్స్లో లేకుండా పడుకోవడం, ఎక్కువ జర్నీస్ చేయడం, ఇటువంటి వాటి వల్ల ముఖ్యంగా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి అంటే డీహైడ్రేషన్ వల్ల అంటే సరైన వాటర్ తాగకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా ఇవి జనరలీ వస్తూ ఉంటాయి. ఈ L5S1 అనే డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు ముఖ్యంగా అక్కడ కొన్ని నర్వ్స్ అంటే కార్డియాక్ నర్వ్స్ ఉంటాయి, L4, L5 అని, S1 అని నర్వ్స్ ఆ డిస్క్కి దగ్గరలో వెళ్తూ ఉంటాయి. ఆ స్పైనల్ కెనాల్లో కానీ లేదా న్యూరల్ ఫొరమెన్లో కానీ అవి ప్రెస్ అవ్వడం వల్ల ఇటువంటి పెయిన్స్ అనేవి మనకు జనరలీ వస్తూ ఉంటాయి. ఈ పెయిన్స్ అనేది మరీ సివియర్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు ఫస్ట్ ఇనిషియల్గా డాక్టర్స్ ఏం చేస్తామంటే మేము పెయిన్ కిల్లర్స్ లేదా నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని కానీ లేదా మజిల్ రిలాక్సెంట్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఇటువంటి డ్రగ్స్ యూస్ చేసి చూస్తాం ఒక 14 to 15 డేస్ అంటే 2 weeks. వీటితో కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మనం ఏంటంటే ఎంఆర్ఐ చేసి లేదా నర్వ్ కండక్షన్ స్టడీస్ ద్వారా కానీ ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రెస్ అవుతుంది, ఏ ఫొరమెన్ ప్రెస్ అవుతుంది, రైట్ సైడ్ ప్రెస్ అవుతుందా, లెఫ్ట్ సైడ్ ప్రెస్ అవుతుందా అనేది చూసి దాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని సర్జరీస్ కూడా ప్లాన్ చేస్తాము. వీటికి ముఖ్యంగా సింగిల్ డిస్క్ అట్లా ప్రాబ్లం ఉంటే మైక్రో డిస్కెక్టమీ అని ఒక సర్జరీస్, లేదా మల్టిపుల్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండి న్యూరల్ ఫర్మెన్ కూడా బాగా నేరో ఉంటాయి, ఈవెన్ లామినెక్టమీస్ అని కూడా సర్జరీస్ చేసి సర్జరీ చేయడం ద్వారా స్పైనల్ ఫిక్సేషన్ చేయడం ద్వారా కూడా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చండి. ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అనే కండిషను ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుంది, మెన్లోనా ఉమెన్లోనా ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనేది బోత్ గ్రూప్స్లో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ మెయిన్గా మెన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత జనరలీ ప్రజెంట్ అవుతుంది. యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా కొంచెం పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా యాక్సియల్ స్పాండలార్థ్రోపతి అంటాం. అంటే ముఖ్యంగా స్పైన్ అండ్ మిడిల్ జాయింట్స్ అంటే ముఖ్యంగా బిగ్ జాయింట్స్, పర్టికులర్గా షోల్డర్స్ కావచ్చు, సాక్రోయిలియాక్ జాయింట్స్ కావచ్చు, నీస్ కావచ్చు, ఇవి మెయిన్గా అఫెక్ట్ అవుతూ ఉంటాయండి. దీనికి మనము జనరల్లీ ట్రీట్మెంట్ వన్స్ డయాగ్నోజ్ అయిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ మనం ఏంటంటే ఏదర్ స్టీరాయిడ్స్ కానీ లేదా డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటాం, అంటే మెథోట్రెక్సైట్ అని కానీ ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడడం ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయాలని చూస్తామండి. అలానే ఫిజికల్ యాక్టివిటీ అంటే ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ కూడా చాలా అవసరం ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో హలో నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. నా పేరు బి శోభారానండి. చెప్పండి శోభారాణ్ గారు, మీకు క్వశ్చన్ అడగండి. నాకు 6 years నుంచి L4, L5 ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి, చెప్పండి శోభారాణ్ గారు. నాకు L4, L5 ప్రాబ్లం ఉందండి 6 years నుండి. అయితే ఒక 1 month వరకు మెడిసిన్ ఇచ్చారు డాక్టర్. హలో చెప్పండి అమ్మా, వింటున్నా. ఈ 6-4 ఒక 1 month వరకు మెడిసిన్ ఇచ్చారు సార్ నాకు. ఓకే అండి. అయితే తర్వాత మెడిసిన్ ఏం అవసరం లేదండి, బెల్ట్ పెట్టుకోండి తగ్గుతుంది అన్నారు, కానీ నాకు తగ్గట్లేదండి. ఓకే, దాని గురించి ఏమైనా చెప్తారా డాక్టర్? ముఖ్యంగా మనకు ఇప్పుడే చెప్పినట్టుగా L4, L5 డిస్క్ ప్రాబ్లం అనేది కామన్గా మనకు కనపడుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా లేడీస్లో కూడా కొంచెం కామన్గా, ఎందుకంటే హౌస్ హోల్డ్ వర్క్స్ ముఖ్యంగా అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము, ఒబెసిటీ కావచ్చు, పోస్ట్ ప్రెగ్నెన్సీ లాక్సిటీ అవ్వడం వల్ల మజిల్స్, అండ్ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అంటే వంగి చేసే పనులు, మనము సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడము, సిట్టింగ్ పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల మెయిన్గా వస్తాయి. అయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా ఏంటంటే అది నర్వ్ కంప్రెషన్ ఎంత ఉందనేది మనకు వెరీ ఇంపార్టెంట్. నర్వ్ కంప్రెషన్ అవుతూ కొంచెం అంటే న్యూరల్ ఫొరమెన్లో కానీ స్పైనల్ కెనాల్లో కానీ కంప్రెస్ అవ్వడం వల్ల అది నర్వ్ రాడికులోపతి అంటాం, అంటే రాడికులర్ పెయిన్ కానీ ఎక్కువగా ఉంటే మనం ఇంకా దానికి మెయిన్గా ముందు కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ ట్రై చేసి చూస్తామండి. అలానే మీ విషయంలో కూడా 1 month మెడిసిన్స్ ఇచ్చారు. అలాంగ్ విత్ మెడిసిన్స్ కొంచెం మీరు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. మంచి ఫిజియోథెరపీ, ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ పోస్చర్స్ అంటే కరెక్ట్గా కూర్చునేటప్పుడు కూడా ఆల్వేస్ లోయర్ బ్యాక్కి సపోర్ట్ ఉండాలి మనకు. కొంచెం అట్లా సపోర్ట్ లేకుండా కూర్చోవడము, ముందుకు వాలిపోయి కూర్చోవడము, కింద కూర్చోవడము, ఇటువంటి వర్క్స్ చేసే వాళ్ళకు కూడా మనకు మెయిన్గా వస్తుంది. ఈ పోస్చర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. పడుకునేటప్పుడు కూడా మోకాలు కింద అంటే నీస్ కింద పిల్లో పెట్టుకోవడం కానీ, లేదా సైడ్కి పడుకున్నప్పుడు 2 నీస్ మధ్య కూడా పిల్లో పెట్టుకోవాలి. అలా పోస్చర్స్ అడ్జస్ట్ చేయాలి. అంతేకాకుండా మనము ఈ వంగిపోయే బెడ్స్ కూడా వాడకూడదు, స్ప్రింగ్ బెడ్స్ ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు కూడా ఫర్మ్గా ఉండాలి బెడ్స్ కూడా. ఇవన్నీ కేర్ తీసుకొని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలా కంట్రోల్ కాని విషయంలో ఒక్కొక్కసారి నవ్వు బాగా కంప్రెస్ అయ్యి ఏదన్నా ఫుడ్ డ్రాప్ కానీ, వీక్నెస్ కానీ అంటే ఫుట్ వీక్నెస్ కానీ, లేదా పెయిన్, వెరీ సివియర్ పెయిన్ ఉన్నా కూడా, రాడికులర్ పెయిన్స్ చాలా సివియర్గా ఉన్నా కూడా మనము కొన్నిసార్లు వీటికి ఎంఆర్ఐ చేయడం ద్వారా లేదా ఈఎన్ఎంజీ చేయడం ద్వారా ఏ మజిల్స్, ఏ నర్వ్స్ అఫెక్ట్ అవుతుంది, అంటే L5 అఫెక్ట్ అవుతుందా, S1 అఫెక్ట్ అవుతుందా అనే దాన్ని చూసి దాన్ని బట్టి కొన్ని సర్జరీస్ అంటే మైక్రో డిస్కెక్టమీ కానీ లేదా లామినెక్టమీస్ కానీ,
స్పైనల్ ఫిక్సేషన్స్ చేయడం ద్వారా కూడా మనం దీన్ని కంట్రోల్ చేయవచ్చండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మల్లికా గారు హలో హలో లలిత గారు నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. ఈటి చెప్పమ్మా, ఈటి నొప్పి. ఓకే, క్లియర్ గా అడగండి. నొప్పిగా ఉంటది. ఓకే, ఇప్పుడు అదో చెప్పండి. ఈటంత నొప్పమ్మా. ఓకే ఏమైనా అండి. చెకప్స్ చేయించుకున్నారండి? చేస్తున్నాం. ఏమని ఏమేం చెప్పారు? చేస్తున్నారు? క్లియర్ గా అడగండి మీ క్వశ్చన్. అదో హలో చెప్పండి అమ్మా. ఓకే అండి, కొంతమంది ఇలాగా బ్యాక్ మొత్తం పెయిన్ అని, బ్యాక్ ఏక్ అంటుంటారు ఇన్ జనరల్గా. దానికి ఎలాంటి రీజన్స్ ఉంటూ ఉంటాయి? సో మనకు బ్యాక్ ఏక్ అనేది జనరల్ టర్మ్. అది బ్యాక్ ఏక్ అనేది మనకు ముఖ్యంగా లోకలైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ బ్యాక్ పెయిన్లో ఎక్కడ పెయిన్ వస్తుంది, అది రీనల్ యాంగిల్స్లో పెయిన్ ఉంటుందా, లోయర్ బ్యాక్లో పెయిన్ ఉంటుందా, లేదా నేప్ ఆఫ్ ద నెక్లో పెయిన్ ఉంటుందా, షోల్డర్ దాంట్లో పెయిన్ ఉంటుందా అనేది మనం లోకలైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. లోకలైజేషన్ని బట్టి అది స్పైన్కి సంబంధించిందా లేదా ఇంకేదైనా వేరే కారణంలో, అంటే రీనల్ క్యాలిక్యులే కావచ్చు, అంటే రీనల్ స్టోన్స్, ఒక్కోసారి యూరిటరిక్ స్టోన్స్ కూడా బ్యాక్ పెయిన్తో ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఆ పెయిన్స్ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా యూరినేషన్ అప్పుడు కొంచెం స్ప్రెడ్ అవుతుండడము, గ్రోయిన్ వరకు పెయిన్ వస్తూ ఉండడము, అటువంటి పెయిన్స్ ఉంటే మనం ఈ రీనల్ క్యాలిక్యులై లేదా రీనల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందని గ్రహించవలసి ఉంటుంది. అలా కాకుండా ఎగ్జాక్ట్గా మనకు లోయర్ బ్యాక్స్లో పెయిన్ వస్తూ అది రేడియేట్ అవుతుంది, అంటే ముఖ్యంగా పెయిన్ అక్కడ ఒక్కటే కాకుండా థైస్లోకి లేదా లెగ్స్లోకి లేదా కాఫ్ మజిల్స్లోకి, అంటే మోకాలు కిందకు కూడా ఒక్కోసారి తిమ్మిర్లు, మంటలు, లాగినట్లు అనిపించడము, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే ముఖ్యంగా ఇవి స్పైన్ వల్ల వచ్చిందని గ్రహించవలసి ఉంటుంది. అంతేకాకుండా స్పైన్ ఫ్లెక్సిబిలిటీ, అంటే వంగినప్పుడు కానీ పోస్చర్ని బట్టి చేంజ్ అవుతుంది అనుకోండి, అంటే వంగినప్పుడు రావడము లేదా నిలబడినప్పుడు రావడము, కొద్ది దూరం నడిచగానే తిమ్మిర్లు వచ్చేసి కాలు పట్టేసినట్లు అయిపోయి కూర్చుంటూ ఉండడము, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే అవి ముఖ్యంగా మనకు ఈ లోయర్ బ్యాక్ వల్ల వచ్చి ఉంటుంది, లేదా స్పైన్ వల్ల కానీ నర్వ్స్ కంప్రెషన్ వల్ల కానీ వచ్చిందని గ్రహించాలి. అంతేకాకుండా వీక్నెస్, అంటే ఫుట్ డ్రాప్ కానీ, నడుస్తున్నప్పుడు టో వాకింగ్ కానీ, అంటే కాలు పడిపోతూ ఉండడము, బ్యాలెన్స్ లేకపోవడము, ఇంబ్యాలెన్స్ అవుతూ ఉండడము, నడవడానికి ఇబ్బంది అవుతుండడము, లేదా నడుస్తున్నప్పుడు కాలు టైట్ అవుతుండడము, యూరినేషన్ ప్రాబ్లమ్స్, ఇలా ఏదైనా ఉన్నప్పుడు కూడా మనము ఈ స్పైన్ నర్వ్స్ కానీ స్పైనల్ కార్డ్ నుంచి కానీ వస్తుందని గ్రహించవలసి ఉంటుందండి. ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ అన్నారు కదా, అంటే ఏ కారణము లేకుండా వచ్చే సమస్యను ట్రీట్ చేయడం కూడా కష్టం అంటారా? ఇతర ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి వీటికి ఏమైనా సంబంధం ఉంటుందంటారు? ముఖ్యంగా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని కూడా అనొచ్చు వీటిని. ఇవి ముఖ్యంగా మనకు ఏంటంటే వెరీ వ్యాస్ట్ డిజార్డర్స్. వీటిని మనం బ్రాడ్గా ఈ స్పాండైలో ఆర్థ్రోపతి అంటాం మనము. ఈ స్పాండైలో ఆర్థ్రోపతిస్ అనేవి 3-4 కేటగిరీస్గా డివైడ్ చేయబడింది. సింపుల్గా చెప్పాలంటే మనకు యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ఒకటి, రెండు ఎంటరోపతిక్ స్పాండిలైటిస్ అంటాము. ఎంటరోపతిక్ స్పాండిలైటిస్ అంటే దీంట్లో ఏమవుతుందంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్తో పాటు వస్తూ ఉంటుంది. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏదైనా తినగానే వెంటనే మోషన్స్కి వెళ్ళడము, తినగానే ఇట్లా వస్తూ ఉండడం, వీటిని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. దీన్ని ఎంటరోపతిక్ ఆర్థరైటిస్ అంటాము. థర్డ్ కేటగిరీగా రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటాం. రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటే ఒక్కొక్కసారి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ, క్రానిక్ డిసీజెస్, క్రానిక్ లివర్ డిసీజ్ కావచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కావచ్చు, ఇలా ఉన్నప్పుడు కూడా మనకు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. స్పైన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. వీటిని మనము రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటాము. ఇక 4గా సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా అంటాం. అంటే ఏదైనా అలా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనకు సోరియాసిస్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెన్ను సమస్యలు కానీ లేకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్, నరాల మీద ఎలాంటి ఒత్తిడి చూపిస్తుంటాయి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇన్ జనరల్గా చాలామంది నరాల బలహీనత అనుకుంటూ ఉంటారు, దాని కాజెస్ ఏంటి డిస్కస్ చేద్దాం. హెల్త్ టైంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారితో యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నరాల బలహీనత అంటే ఆ లక్షణాలు ఏంటి, అసలు వెన్ను సమస్యలు నరాల మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. అసలు జనరల్గా నరాల బలహీనతని ఎవరికి వాళ్ళు ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, న్యూరోబియన్ అలాంటి సంథింగ్. అసలు అది ఏంటంటే జనరల్గా ఆ టర్మ్ని మీరు ఏమంటారు?
అంటే జనరలీ మనకు ఈ నరాల బలహీనత ఉన్నప్పుడు ఈ న్యూరోబయాన్ ఇవన్నీ ఏంటంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్. ముఖ్యంగా ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ స్టైల్లో కొంతమంది వెజిటేరియన్స్ కావచ్చు, లేదా సరైన ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల జనరల్గా మనకు ఈ B12 డెఫిషియన్సీ అనేది కామన్గా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ కూడా కామన్గా మనం చూస్తూ ఉంటాము. ఇటువంటి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో కూడా మనకు న్యూరోపతి అంటాం, న్యూట్రిషనల్ న్యూరోపతి అని కానీ స్మాల్ ఫైబర్ న్యూరోపతీస్ కానీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి అంతేకాకుండా ఈ B12 డెఫిషియన్సీ అనేది స్పైనల్ కార్డ్లో కూడా ఒక్కొక్కసారి సబ్యాక్యూట్ కంబైన్ డీజనరేషన్ అంటాం, అంటే స్పైనల్ కార్డ్లో కూడా వాపు వచ్చే అవకాశం ఉంటుంది B12 డెఫిషియన్సీ వల్ల. అందువల్ల వీళ్ళకి ఏమవుతుందంటే జనరల్లీ ఇంబ్యాలెన్స్ రావడము, కొంచెం కాళ్ళల్లో తిమ్మిర్లు, చేతుల్లో తిమ్మిర్లు, ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళలో అయితే కామన్గా మనం ఇవి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఎర్లీగా ఈ న్యూరోపతి అనేది చూస్తూ ఉంటాము. ఇటువంటి వాళ్ళు కొంచెం ఈ B12 ట్యాబ్లెట్స్, B12 ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా కొంచెం సిమ్టమాటిక్ రిలీఫ్, అంటే ఆ కాళ్ళు చేతులు తిమ్మిర్లు తగ్గడం ఇట్లాంటివి మనకు కామన్గా తగ్గుతూ ఉంటుంది. అందువల్ల జనరల్గా ఏదైనా పెయిన్ రాగానే ఫస్ట్ అవి తీసుకుంటూ ఉంటారు. బట్ అన్ని రకమైన రోగాలకు కూడా ఈ B12 ఒకటే, అంటే ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్స్ వీటికి B12 ఒకటే ట్రీట్మెంట్ కాదండి. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ వెన్ను సంబంధిత సమస్యలు నరాల మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు ఎట్ ద సేమ్ టైం ఒక స్పైన్ స్పెషలిస్ట్తో పాటు మీలాగా న్యూరాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేస్తే బెటర్ అంటారా? ముఖ్యంగా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అంటే రాడికులోపతి అంటాం. రాడికులోపతి అంటే నర్వ్స్ కంప్రెషన్ అవ్వడం, అంటే రాడికల్స్ అంటే రూట్స్. అంటే ఈ మనకు ఈ వెన్నుపూసలో 33 బోన్స్ ఉంటాయండి, 33 బోన్స్. ఈ 33 బోన్స్లో మనకు అడల్ట్లో వచ్చేసి ఓన్లీ 24 బోన్స్ మధ్య మనం డిస్క్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఈ డిస్క్ దగ్గర నుంచి ఒక్కొక్క నర్వ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, దాన్ని స్పైనల్ రూట్ అంటాం. ఈ స్పైనల్ రూట్ అనేది మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. పెరిఫరల్ న్యూరోపతిలో ఇది ఒక ముఖ్యమైన నర్వ్ రూట్స్. వీటి ద్వారానే మనకు సెన్సేషన్స్ కావచ్చు, మోటార్ అంటే ఈ పవర్ కావచ్చు, లేదా మన బ్లడ్ ప్రెషర్స్ కావచ్చు, హార్ట్ రేట్ కావచ్చు, సోమాటిక్ సిస్టమ్, ముఖ్యంగా బవెల్ మూమెంట్స్ అంటే మోషన్స్ కావచ్చు, సెక్షువల్ ఫంక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటి కంట్రోల్లోనే ఉంటుంది. ముఖ్యంగా ఇది ఈ నర్వ్స్ ప్రెస్ అయినప్పుడు ఆ డర్మటోమ్స్ ఏదైతే ఆ నర్వ్ సప్లై చేసే ఆ పర్టికులర్ మజిల్స్ కావచ్చు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్టికులర్ స్కిన్లో కూడా పర్టికులర్ పెయిన్స్ అంటే తిమ్మిర్లు, మంటలు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్ళు లాగడం అనేది, బర్నింగ్ పెయిన్స్ అనేవి వస్తుంది. ఒక్కోసారి స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవుతే దానివల్ల మైలోపతి అంటాం. మైలోపతి అంటే ముఖ్యంగా వెన్నుముక్కలో వాపు రావడం వల్ల నడక అంటే కాళ్ళు టైట్ అయిపోవడము, చేతులు వీక్నెస్ రావడము, చేతులు మజిల్స్ సన్నబడిపోవడము, ఇటువంటివి మనకు జనరల్లీ కనపడుతుంటాయి. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మనము వెంటనే న్యూరాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. అండ్ న్యూరో సర్జన్ లేదా ద్వారా మనము దాన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి మజిల్ ఏ డర్మటోమ్స్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్కడ ఎందువల్ల ఇది వస్తుంది అని ENMG కానీ లేదా MRI కానీ చేయడం ద్వారా మనం దానికి పిన్ పాయింట్ ఏ మజిల్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఏ డిస్క్ వల్ల వస్తుందని గుర్తించి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రమేష్ గారు కాల్ చేద్దాం. రమేష్ గారు నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సార్ ఇది యాక్చువల్గా నాకు ఒక లాస్ట్ 14-15 ఇయర్స్ నుంచి, నా ఏజ్ ఇప్పుడు వచ్చేసి 34 సార్. అయితే ఒక ఆల్మోస్ట్ నాకు 20 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది సార్. అంటే స్పైన్, ఎండ్ ఆఫ్ ది స్పైన్ ఉంటుంది కదా సార్, అక్కడ కొంచెం డిస్కంఫర్ట్ గా అనిపిస్తే స్కానింగ్ చేయించుకుంటే ఏం చెప్పారంటే L4/S1 సంథింగ్ ఏదో చెప్పారు. తర్వాత ఫిజియోథెరపీ చేసుకున్న తర్వాత ఓకే సెట్ అయిపోయింది. తర్వాత అంతగా పట్టించుకోలేదు సార్. అయితే ఇన్ బిట్వీన్ దాంతో పాటు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ ప్లస్ తర్వాత ఈ వెరికోసిల్ ప్రాబ్లం, గ్రేడ్ 1, గ్రేడ్ 2 వెరికోసిల్ ప్రాబ్లం కూడా ఉందని డయాగ్నోస్ చేశారు సార్. సో అయితే ఇప్పుడు నాకు రీసెంట్ గా ఏమవుతుందంటే సార్, లాస్ట్ ఒక 2 months నుంచి లెగ్స్ రెండు కూడా థైస్ వచ్చేసి ఫ్రంట్ ఆఫ్ ది థైస్, రెండు థైస్ కూడా మార్నింగ్ టైం లేచేసరికి విపరీతమైన పెయిన్ వస్తుంది సార్. అంటే మనకి సూదులు పెట్టి కూర్చున్నట్టుగా బాగా పెయిన్ వస్తుంది. సో అయితే న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేశాను సార్. నేను కన్సల్ట్ చేస్తే ఆయన బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేసి సమ్ ఏదో మైల్డ్ ప్రాబ్లం ఉంది. సో అది అసలు అంటే ఆయన అయితే నాకేం ప్రాబ్లం లేదనే చెప్పారు. నేను తర్వాత నెట్ లో చూసుకుంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం అని ఉన్నట్టుగా నాకు నెట్ లో కనిపించింది. కానీ డాక్టర్ గారు మాత్రం ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి కొన్ని టాబ్లెట్స్, దాంతో పాటు పెయిన్ కిల్లర్ ఇచ్చారు సార్. అల్ట్రా పెయిన్ అనేది పెయిన్ కిల్లర్ ఇచ్చారు, ట్రమాటో హైడ్రోక్లోరైడ్ అనేది. ఆ పెయిన్ కిల్లర్ యూజ్ చేస్తున్నా కానీ నాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు మెలకు వచ్చేస్తుంది సార్. 3:30-4 o'clock వరకు మెలకు వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ థైస్ రెండు కూడా విపరీతమైన పెయిన్ వస్తుంది.
యాక్చువల్గా నాకు 2 months బ్యాక్ స్టార్ట్ అయింది సార్ ఈ పెయిన్. ఫస్ట్ తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ లెఫ్ట్ లెగ్ లో కింద వైపు మోకాల కింద పెయిన్ అనిపించేది సార్. అది అక్కడి నుంచి కొన్ని రోజుల తర్వాత పైకి వచ్చేసింది, మోకాలు పైకి వచ్చేసింది. దాని తర్వాత బ్యాక్ నుంచి మళ్ళీ ఫ్రంట్ కి వచ్చింది అన్నమాట, ఫ్రంట్ పైకి. సో దాని తర్వాత లెఫ్ట్ లెగ్ నుంచి మళ్ళీ రైట్ లెగ్ వచ్చింది పెయిన్. సో అలా అది పైకి జరుగుతూ ఇప్పుడు లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు ఫ్రంట్ బాగా పెయిన్ వస్తుంది సార్, విపరీతంగా అసలు తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది సార్. మీరు డయాబెటిక్ అండి? ఇది అర్థం కావట్లేదు సార్. దాంతో పాటు నాకు ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పేసి ఈ పైన కూడా మెడ భాగంలో పెయిన్ వస్తుంటే కూడా ఎంఆర్ఐ తీస్తే అందులో చెప్పారు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, ప్లస్ మన బ్యాక్ స్పైనల్ కార్డ్ లో కూడా సమ్ నెర్ర వచ్చినట్టుగా వచ్చింది ఒక దగ్గర. మేబీ అది చిన్నప్పుడు మీకు ఏదన్నా యాక్సిడెంట్ లాంటిది ఏమన్నా అయిందేమో అన్నట్టుగా చెప్పారు. ఓకే అండి. సో మీరు డయాబెటిక్ అంటే ముఖ్యంగా ఈ ప్రాక్సిమల్ మజిల్స్లో, అంటే ఈ థై మజిల్స్లో ఈ తిమ్మిర్లు, నీడిల్ సెన్సేషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు జనరలీ మనకేంటంటే 2 రకాలమైన ప్రాబబుల్ కాసెస్ ఉండొచ్చండి. ఫస్ట్ ఒక వచ్చేసి మీరు డయాబెటిక్ అంటే డయాబెటిక్ పాలిరాడికులోపతి అంటాం. డయాబెటిక్ పాలిరాడికులోపతి అంటే రాడికల్స్లో వీక్నెస్ వల్ల, అంటే షుగర్ వల్ల ఆ రాడికల్స్ అంటే రూట్స్కి బ్లడ్ ఫ్లో సరిగా లేకపోవడం వల్ల ఈ పాలిరాడికులోపతి అనేది వస్తూ ఉంటుంది. ఈ రాడికులోపతి ఉన్న వాళ్ళకు ప్రాక్సిమల్ మజిల్స్లో పెయిన్స్, తర్వాత వీక్నెస్ అంటే ప్రాక్సిమల్ వీక్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెండో పాసిబిలిటీ వచ్చేసి ఏదైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకసారి L4, L5, L5S1 కావచ్చు, లేదా ఏదైనా కార్డియాక్ కంప్రెషన్ కానీ అలా ఉన్నప్పుడు కూడా, ముఖ్యంగా మనకు ఈ స్పైనల్ కార్డ్ కంప్రెషన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకసారి ENMG అంటే ఎలక్ట్రో నర్వ్ మయోగ్రామ్ చేయడం ద్వారా మనం ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఏ దాని వల్ల వస్తుంది. ENMG ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? అంటే మనకు ముఖ్యంగా మేము ENMG అనేది మనకు కామన్గా చేస్తుంటాం. మనము ENMG ద్వారా మనకి ఏ డర్మటోమ్స్, ఏ మయోటోమ్స్ ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. అకార్డింగ్ టు దట్ ట్రీట్మెంట్. ఓకేనండి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి గారు, యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, అసలు ఇన్ జనరల్గా నరాల బలహీనతకి రీజన్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఇవన్నీ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ టైమ్. కీప్ వాచింగ్ TV5.